ఓకే, టీమ్ వైజ్ మనం మాట్లాడుకుంటే కనుక Yeah. ఆర్సీబీ దాదాపు 18 years తర్వాత, అంటే 18th year వాళ్ళకి ఆ టైటిల్ కాల్ అయితే నెరవేరింది. సో వెంటనే తన మీద ఉన్న అంచనాలు నిలబెట్టుకుంటూ ఈసారి కూడా ఫైనల్కి వచ్చింది. సో కోహ్లీ కానీ, పటీదార్ కానీ, పడిక్కల్, అలాగే బౌలింగ్ లో భువనేశ్వర్ కుమార్ వెటరన్ అంటున్నారు కానీ భువనేశ్వర్ వాజ్ ద మ్యాచ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్, పర్పుల్ క్యాప్ హోల్డర్. అంటే వాళ్ళ టీం ఇంకా లాస్ట్ సీజన్ కంటే కూడా బెటర్ పెర్ఫార్మెన్స్ గానే కనిపిస్తుంది మనకి. సో మీరే ఉంటారు? అబ్సల్యూట్లీ డౌటే లేదు దాంట్లో. మీరు ఫెల్ప్ సాల్ట్ పేరు మిస్ అయినా, సాల్ట్ చాలా బాగా ఆడుతున్నాడు. కృణాల్ పాండ్యా పేరు మిస్ అయినాం, సుయేష్ శర్మ పేరు మిస్ అయినాం, రసిక్ సలాం దార్ కాశ్మీరీ ప్లేయర్, తను కూడా కానీ మ్యాచ్ విన్నింగ్ సుయేష్ శర్మ కూడా మ్యాచ్ విన్నింగ్ స్పెల్స్ చూసిన. ఐ థింక్ మీరు అన్నట్టు 100% లాస్ట్ సీజన్తో కంపేర్ చేస్తే ఈ సీజన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇంకా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. విరాట్ కోహ్లీ ఏంటంటే 37 year old ఇంకా కంపీట్ చేస్తున్నాడు, రన్స్ కొడుతున్నాడు, 170, 180 స్ట్రైక్ రేట్తో రన్స్ వస్తున్నాయి. హీస్ ప్రూవింగ్ హిమ్సెల్ఫ్ దట్ హీ స్టిల్ ఇన్ ద కాంపిటీషన్ అన్నట్టే ఆడుతున్నాడు. 100% వాళ్ళు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు. వాళ్ళు ఎట్లయితే క్వాలిఫైర్ 1లో గుజరాత్ టైటన్స్తో ఆడి అంత ఎక్స్ట్రాడినరీ రన్స్ కొట్టిరో, ఐ థింక్ రేపు ఫైనల్లో కూడా అట్లాంటి మంచి హ్యూజ్ ఫైట్ అయితే డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఐ థింక్ ఖచ్చితంగా పేపర్ మీద గుజరాత్ అండ్ ఆర్సీబీని కంపేర్ చేస్తే 100% ఆర్సీబీ స్ట్రాంగ్గా ఉన్నట్టు అనిపించినా కూడా గుజరాత్ ఎట్లాంటి టీం అంటే వాళ్ళకి ఫ్లేంబాయింట్ టీం కాదు. వాళ్ళంతా ఇట్లా లైక్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక ఆరాన్ తీసుకొచ్చే ప్లేయర్స్ ఎవరైనా ఉన్నారా అని చూస్తే అట్లేం లేదు. కానీ వాళ్ళ బౌలింగ్ చూడండి, 4 ఫాస్ట్ బౌలర్స్ ఎంత చక్కగా బౌలింగ్ చేస్తున్నారు. కగిసో రబాడా, మొహమ్మద్ సిరాజ్, జేసన్ హోల్డర్ అండ్ దెన్ ప్రసిద్ధ్ కృష్ణ, దీంతో పాటు వాళ్ళకి రషీద్ ఖాన్ కూడా ఉన్నాడు. అండ్ బ్యాటింగ్ చూస్తే టాప్ ఆర్డర్లో 2 ఓపెనర్సే ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్లో వాళ్ళే రన్స్ కొడుతున్నారు. సాయి సుదర్శన్ అండ్ శుభ్మన్ గిల్, ఆ తర్వాత జాస్ బట్లర్ ఉన్నాడు. సో ఐ థింక్ 2 స్ట్రాంగ్గా ఉన్నాయి. బట్ కొంచెం బౌలింగ్ అడ్వాంటేజ్ గుజరాత్ టైటన్స్కి ఉంటే బ్యాటింగ్ అడ్వాంటేజ్ డెఫినెట్గా ఆర్సీబీకి ఉంది.